ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు, శ్రమలు, బాధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కష్టం వచ్చిందని సూలిపోకూడదు, బాధలు వచ్చాయని దిగులు పడకూడదు. బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. 91వ కీర్తన 15వ వచన భాగంలో మనము చదువుకున్నట్లయితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతడు శ్రమలో ఉండగా నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి నేను అతన్ని గొప్ప చేసేదనని లేఖనము సెలవిచ్చినట్లుగా వినగలుగుతున్నాం. కాబట్టి భయపడనవసరం లేదు. ఏ విషయంలో కూడా కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ దేవుడు అంటున్నాడు మనకి తోడుగా ఉండి శ్రమ నుండి విడిపిస్తాడు, కష్టాల నుంచి విడిపిస్తాడు. శ్రమలో, శోధనలు, ఇబ్బందులు వచ్చిన భయపడనవసరం లేదు, మనం అందరికీ దిగులు పడనవసరం లేదు. కానీ మన రక్షకుడు మనల్ని విడిపిస్తాడు కనుక భయపడనవసరం లేదు. మనకు తోడై ఉన్న దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.